ఈ దేశంలో కుట్ర జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నది. దీనికి ఉదాహరణగా గత కొన్ని రోజులుగా వివరాలన్నిటినీ ప్రజలకు, మీడియా మిత్రులకు వివరించుకుంటూ వస్తున్నా. ఇవాళ మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. బ్రిటిష్ రాజ్యం ఉన్నప్పుడు, బ్రిటిష్ తెల్లదొరలు ఉన్నప్పటి నుంచి 1881 నుంచి జనాభా లెక్కలు వేయడము ఆనాడు బ్రిటిషర్స్ మొదలుపెట్టిండ్రు. అక్కడి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు దేశంలో ఉన్న జనాభా లెక్కగట్టి ఆ దేశం యొక్క జనాభాను ప్రపంచానికి చెప్పే విధానం ఉన్నది. 1881లో మొదలైన ఈ జనాభా లెక్కలు 2021 వరకు, స్వతంత్రం రాకంటే ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఉండే జనాభాను లెక్కగట్టడం ఒక సాంప్రదాయంగా మారింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జనాభా లెక్కించాల్సినప్పుడు 2021లో జనాభాను లెక్క పెట్టలేదు. ఇవాళ మీరు మీడియా మిత్రులు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పాత్రికేయులు మీరు ఆలోచన చేయండి. 1981 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఈ దేశంలో ఉండే జనాభాను లెక్కగట్టి ఎస్సీలు, ఎస్టీలు, మిగతా సామాజిక వర్గాల జనాభా లెక్కిస్తుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021లో జనాభా లెక్కించకుండా కుట్ర చేసిండ్రు. దానికి కారణం దేశమంతా కాంగ్రెస్ పార్టీ జనాభాతో పాటు బలహీన వర్గాల కులగణన కూడా చెయ్యాలి అని చెప్పిండ్రు. జనాభా లెక్కలు ఒక్కటే సరిపోదు, బలహీన వర్గాల కులాల వారిగా జనాభాను కులగణన చెయ్యాలనే డిమాండ్ వచ్చింది.